జయ శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షిత, స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. మన ధర్మాన్ని గురించి చిన్న చిన్న కథల రూపంలో మన ముందు తరాలకి చిన్నపిల్లలకి తెలియచేద్దామని నా ఈ చిన్న ప్రయత్నం. దీనికి అందరూ సహకరించండి. ఇందులో భాగంగా ముందుగా నేను గోవు యొక్క మహత్యాన్ని గురించి చిన్న కథ చెప్పబోతున్నాను. నా పేరు అరుణ. నా ఛానల్ పేరు అరుణ కిరణాలు. మన దేశంలో చవన మహర్షి అనే ఒక గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన త్రివేణి సంగమం వద్ద తపస్సు చేసుకోవడం ప్రారంభించారు. ఆ ప్రభావానికి గాను గంగా యమున రెండు పాయలుగా విడిపోయి ప్రవహిస్తున్నాయి. సరస్వతి అంతర్వాహిని ప్రవహిస్తోంది. ఆయన యొక్క తపోశక్తి ముల్లోకాలను తాకుతోంది. ఆ నదుల వద్ద చేపలను పట్టడానికి జాలర్లు కొందరు అక్కడికి వచ్చి వలలు వేశారు. చేపలతో పాటు ఈ స్వామివారు కూడా వలలో చిక్కున్నారు. జాలర్లకు భయమేసింది. వెంటనే ఆయన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మహారాజా, తప్పైపోయింది, ఈ స్వామివారు మా వలలో పడ్డారు, మీరే పరిగ్రహించండి, అంటే మీరే తీసుకోండి అని జాలర్లు అడిగారు. అందుకుగాను రాజుగారు, సరే 10 లక్షల వరహాలు ఇస్తాను, ఆయన్ని వదిలేయండి అన్నారు. చవన మహర్షికి కోపం వచ్చింది. నా విలువ 10 లక్షల వరహాలేనా రాజా అని తిరిగి ప్రశ్నించారు. రాజుగారు బేరం మొదలెట్టి 10 లక్షల వరహాల నుంచి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, అర్ధరాజ్యం వరకు కూడా వెళ్ళారు. అర్ధరాజ్యం ఇస్తానన్నా సరే చవన మహర్షికి సంతృప్తి లేదు. ఇంతలో రాజుగారి దర్బార్కి గౌతమ మహర్షి వచ్చారు. గౌతమ మహర్షి రాజుగారికి సలహా ఇచ్చారు. రాజా, ఒక గోవుని దానం ఇవ్వండి, ఇచ్చి ఆయన్ని విడిపించండి అన్నారు. వెంటనే చవన మహర్షి ఎంతగానో సంతోషించారు. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. నేను అర్ధరాజ్యం ఇస్తానన్నాలో కానీ మహర్షి ఒక గోవుకి లొంగిపోతున్నారా అని అనుకున్నారు. అప్పుడు గౌతమ మహర్షి చెప్పారు, గోవులో సకల దేవతలు ఉంటారు, గోవును పూజిస్తే మనకి చాలా మంచిది, కాబట్టి గోవును దానమీయవయ్యా అని సలహా ఇచ్చారు. వెంటనే గోవుని దానమిచ్చి రాజుగారు ఆయన్ని విడిపించారు. ఆ తక్షణమే అక్కడికి విష్ణుదూతలు వచ్చారు. చవన మహర్షిని వైకుంఠానికి రమ్మని ఆహ్వానించారు. చవన మహర్షి, నాతో పాటు జాలర్లు, చేపలు, ఆవు వస్తాయంటేనే నేను వైకుంఠానికి వస్తానని చెప్పారు. వెంటనే విష్ణుమూర్తి ఆయన కోరికను మన్నించి అందరికీ కూడా వైకుంఠ ప్రాప్తిని కలుగజేశారు. ఇంతటి మహత్యం గోవుకుంది. కాబట్టి గోవును పూజిద్దాం, గో సంపదని పరిరక్షిద్దాం. జై శ్రీరామ్.